అసలు పవన్ కళ్యాణ్ గారిలాగా ఉండడము ఎవ్వరికి సాధ్యపడదనుకుంటా నాకు తెలిసి. దేశంకొక్కరైనా నాయకుడు ఆయనలాగా ఉంటాడా అనంటే కష్టమే అనిపిస్తది. ఎందుకింత పొగుడుతున్నానంటే, రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ గారికి రొటేటర్ కఫ్ అంటే షోల్డర్‌కి సంబంధించిన సర్జరీ అయిన విషయం మనకు తెలిసిందే గదా! నార్మల్‌గా ఏ ఎమ్మెల్యే అయినా, లేకపోతే మంత్రి అయినా, ఎవరైనా సరే వాళ్ళకేమైనా హాస్పిటల్ ఖర్చులున్నాయంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత తీసుకుంటారు. వీలైతే మొత్తం ట్రీట్మెంట్ కూడా గవర్నమెంటే పే చేస్తది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి గవర్నమెంట్‌తోని వెట్టించకుండా తన సర్జరీకి, హాస్పిటల్ ఖర్చులకి పూర్తి ఖర్చు మొత్తం తనే పెట్టుకున్నాడు. అసలెక్కడన్నా దొరుకుతాడా? ఇట్లాంటి నాయకుడు వెతికినా గూడా దొరుకుతాడా? డబ్బు మీద ఏ మాత్రం వ్యామోహం లేకుండా ఏదున్నా నా దగ్గర రూపాయి ఉన్నా గూడా అది ప్రజలకే పెట్టాలి. ప్రజల సొమ్ము నేను తీసుకోవద్దు. గవర్నమెంట్ సొమ్మంటే అది ప్రజలది అనే నాయకుడు